నీ ఇల్లు దేవాలయముగా దేవుడు మార్చాలి. దేవాలయంగా ఎలా మారుస్తాడో తెలుసా? అపవిత్రతను పారదోలుతాడు. నీవు చేసే ప్రార్థనలు ఆలకించి నీ ఇల్లును దేవాలయంగా మారుస్తాడు. ఏ ఇంటిలో అయితే ప్రార్థనలు ఉండవో ఆ ఇల్లు దేవాలయం కాదు, అది దయ్యాల గుడి. ఓకే, ప్రార్థన లేని ఇల్లు దయ్యాలు పరిపాలిస్తూ ఉంటాయి అక్కడ. అందుకే ఆ రోజు ఆ ఇల్లు ఎలాగుంటుందో మీరు ఊహించుకోండి. అదే ఇంటిలో ప్రార్థనలు ఉంటే ఒకవేళ ఆ భర్త మూర్ఖుడై లుంగి కట్టుకొని వరండాలో కాలు ఊపుకుంటూ మొండిగా కోపంగా బనియన్ చింపుకుంటూ తిరుగుతున్నాడు అనుకోండి, నువ్వేం చేస్తావంటే నువ్వు తలుపేసుకుని నీ గదిలో ప్రార్థన చేయి. అప్పుడు ఈ మండిపడే భర్త మాణిక్యంలా మారిపోతాడు, రత్నం వల్లే వచ్చి నీ ప్రక్కన కూర్చుని ప్రార్థన చేస్తాడు. అప్పుడు నీ ఇల్లు నరకం కాదు, పరలోకం అయిపోతుంది. నీ ఇల్లు ఇటుకల ఇల్లు అవ్వదు, అది దేవాలయంగా మారిపోతుంది. ఏ ఇంటిలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లు దేవాలయమే.